నాకైతే అభివృద్ధి పరంగా టీడీపీ బెటర్. రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన ఈ మొత్తం చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడుగా. ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నాడు. తర్వాత ఆయన ఆరోగ్యశ్రీ అన్నాడు. ఆరోగ్యశ్రీ అప్పుడు నాకు తెలిసినప్పుడు 5-10 హాస్పిటల్లో ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ప్రతి హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ ఉంది. కామన్ సెన్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా గత 15 సంవత్సరాల నుంచి మురికి గబ్బు కొడతా ఆఖరికి ఇదంతా గబ్బు కొడుతుండేది. ఆ పరిస్థితి నుంచి ఇవాళ ప్రశాంతంగా వాతావరణం ఉంది. పార్కులు కానీ, రోడ్లు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ అసలు భవిష్యత్తులో కూడా ఇట్లా చేస్తారా అనిపించేటట్టు చేశారు. ఇంతకాడికి ఎవరైనా చేయగలరా? 15 సంవత్సరాలు చేయలేని వాళ్ళు ఎలక్షన్లప్పుడు వచ్చి రాజకీయాలు చేసే వాళ్ళకి ఓట్లు వేయకూడదండి. 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు పక్కాగా కష్టపడి చేసేవాడికి ఓట్లు వేయాలి. అంతేగాని ఎలక్షన్లు అప్పుడు డబ్బులు ఇచ్చి కొనుక్కునే వాళ్ళకి ఓట్లు ఎత్తే ఉపయోగం ఉందండి. అభివృద్ధి మనకి ఏకైక ముఖ్యం. అభివృద్ధి లేకపోతే స్టేట్ డెవలప్ కాదు. అభివృద్ధి ఉంటేనే మనం డెవలప్ అవుతాం. అన్ని పనులు మనకి జరుగుతాయి. ప్లస్ ఏ పార్టీ వచ్చినా కూడా అభివృద్ధిపై మనం ఓటేయాలని కోరుతున్నాం. కొత్త పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఇంతవరకు రాలేదుగా. అతను వచ్చి ఏం చేస్తాడో, మంచి చేయడో తెలియదు కదా. ఈసారి వచ్చి చూడాలిగా ఒకసారి ఎవరినైనా అనే ఆలోచన నాకుంది. మా ఆలోచన కూడా కొత్త వాళ్ళు వేస్తే బాగుంటుందని మేము. ఎవరైనా పర్లేదు, మనకి ప్రజలే డిసైడ్ చేస్తారు. డెవలప్ చేయడం అంటే అందరూ బాగానే చేశారు. లాస్ట్ టైం బాలనేని గారు ఉన్నప్పుడు బాగా చేశారు. నా జనార్దన్ గారు కూడా బాగా చేశారు. ఈసారి ఎవరు వస్తారని ఓటు వేస్తారు. ఇది కన్ఫర్మ్. మనం ఓటు వేసేటప్పుడు ఆలోచించుకునేయాలి కదా, ఎవరు వస్తే బాగా డెవలప్ చేస్తారు. ఇప్పుడు అన్ని పార్టీలు వేస్తారు. వాళ్ళు గెలుస్తూనే నామినేషన్ వేసింది. ఓడిపోతాం నామినేషన్ ఎవరికి వేయాలనిపిస్తే వాళ్ళకి ఆలోచించాలి. ముందు నుంచి చెప్పండి. ఈ డబ్బులు ఇవ్వటము అనే అవలక్షణం ఇంకా పోలా. ఆ అవలక్షణం పోయిన రోజునే ఈ సమాజం బాగుపడుద్దని నేను ఊహిస్తున్నాను. కేవలం ఇచ్చే ఆ 2000 కోసం మళ్ళీ 5 ఏళ్ళు మనకు బానిసలుగా ఉండాలి. బలి పశువులు అవ్వటము ఇష్టం లేదు. నెక్స్ట్ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే మేజర్ పాయింట్ ఎక్కడ మైనస్ అవుతుందంటే 65 to 70% పోలింగ్ జరుగుతుంది. ఈ 70% పోలింగ్లో ఏ గ్రేడ్ వాళ్ళు ఎవరు బయటికి రావట్లేదు. వేస్తుంది ఓట్లన్నీ కూడా B and C గ్రేడ్ వాళ్ళే. అక్కడే ఈ వ్యవహారం దెబ్బతింటుంది. ఏ గ్రేడ్ వాళ్ళు కూడా వచ్చి దీన్ని 75 to 80% పోలింగ్ కనుక చేయగలిగితే వాళ్ళకి కొంత అవగాహన, ఈ డబ్బులు తీసుకునే లక్షణం వాళ్ళకు ఉండదు. కాబట్టి ఎవరికి ఓటేస్తే కరెక్ట్గా రేపు ఈ 5 ఏళ్ళు పాలించగలరు అనే ఆలోచన వాళ్ళల్లో కలుగుద్ది. కనుక ఇది చెయ్యాలి. నెక్స్ట్ ఏమవుతుందంటే అసలు ఇప్పుడు ఈ GST అనే వ్యవహారాన్ని జనం మొత్తం మర్చిపోయారు. న్యాయంగా ఈ 2-3 ఏళ్లలో GST వచ్చినాక ఎన్నో వ్యాపారాలు అణగారిపోయి అన్యాయం అయిపోయి నాశనం అయిపోయింది. అలా కాకుండా నిన్నేదో ఈ రాహుల్ గాంధీ ఏదో చెప్పాడు, GST అని అంటే పూర్తిగా తీయకపోయినా దాంట్లో కొన్ని మార్పులు చేస్తానని చెప్పి అన్నాడు. ఈ GST ప్రాబ్లం వల్ల వ్యాపారాలు దెబ్బతింటమే కాక ప్రతి పౌరుడు దాంట్లో ఇబ్బంది పడుతూ ఈ 18% ట్యాక్సులు కట్టడం ఇవన్నీ చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఇలాంటి GSTలు జనం మీద రుద్ది ఇబ్బందులు పెట్టేదానికంటే కూడా ఇదేదో అతి సింపుల్ మీద మన సింగపూర్లో పెట్టిన పద్ధతిగా ఇదొక 5% ఏదో టోటల్ మీద పెట్టేసేసి అన్నిటికీ ఇదే ట్యాక్స్, ఒకదానికి ఇచ్చు ఒకదానికి తక్కువ అనేది లేకుండా చేస్తే రేపు పురోభివృద్ధి బాగా జరుగుద్దని నేను అనుకుంటున్నాను. అయితే ఒకటి ఇక్కడ జనం మాత్రం ఒకటి గమనిస్తున్నారు, ఎవరు వర్క్ చేసేవాళ్ళు ఎవరు వర్క్ చేయని వాళ్ళు, వర్క్ చేసేవాళ్ళకి ఓట్లు వేసేది మాత్రం నిజము. అదే జరుగుద్దని నేను భావిస్తున్నాను. పేరుతో నాగాంజనండి. మా చిన్నతనం నుంచి చేజల గ్రామంలో రేషన్ షాప్ ఉంది. అదే మా జీవనోపాధి. మన ఎన్నికల్లో జనార్దన్ గారికి అనుకూలంగా పనిచేశాం. కానీ ఆయన నా నోటి కాడి జీవనోపాధి తీసేశారు. ఈ రోజుకి కూడా సమాధానం లేదు. ఇప్పుడు ఈ జరగబోయే 2019 ఎన్నికల్లో ప్రతి నాణ్యానికి బొమ్మ బోర్సు ఎలాగుంటాయో ఇప్పుడు అభివృద్ధి అని చెబుతున్న దానికి వెనక పక్క కూడా ఏముందనేది రేపు చూడబోతారు. ఈ 10 రోజుల్లో వచ్చేసి నాలాగా ఇబ్బంది పడ్డ స్ట్రీట్ లైట్ కార్మికులు కానీ, జీవనోపాధి పోగొట్టిన యాజమాన్యులు కానీ, దివాలా తీసిన PDCC బ్యాంకులు కానీ, రైతులంతా ఇబ్బంది పడుతున్న పాల కేంద్రాలు కానీ, ఇలాంటి సమస్యలన్నీ నాణ్యానికి రెండో వైపుగా ఇప్పుడు బయటకు వస్తాయి. ఈ 10 రోజుల్లో హైలైట్ అవుతాయి. అప్పుడే బొమ్మ బొరుసా ఏదనేది తెలిసిద్ది. ఈ 10 రోజుల్లో ప్రజానాడి బొట్టుకోవడంలోనే అసలైన విషయం ఉంది. ఇప్పుడు అనుకూలంగా ఎవరు చేస్తారో, వ్యతిరేకంగా ఎవరు చేస్తారో, ఎంతమంది వ్యతిరేకంగా మారుతారనేది ఈ 10 రోజుల్లో ప్రజలే తెలుస్తారు. ఈ ఎన్నికలు అనేవి మొత్తం నాణ్యానికి బొమ్మ బొరుసా ఎలాగో ఈ ప్రజల్లో ఉన్న సంతృప్తి అసంతృప్తి బయటపడుతుంది.